యా అందరికి నమస్తే అండి. సో ఈరోజు జైగోమా ఫ్రాక్చర్ అంటే ఇప్పుడు జైగోమా ఇంప్లాంట్లు అని చెప్తా ఉంటా కదా, అదే జైగోమా ఎముక ఫ్రాక్చర్ అయితే ఎట్లా చేస్తామో చూపిస్తాం మీకు. సో జైగోమా ఫ్రాక్చర్ ఎందుకు అవుతుందంటే బేసిక్గా మీరు హెల్మెట్ పెట్టుకోపోవటం వల్ల. అంటే హెల్మెట్ పెట్టుకుంటే 100కి 90 మందికి 100కి 99 మందికి కూడా జైగోమా ఫ్రాక్చర్ అనేది అవ్వదు. అంటే ఫేషియల్ బోన్ ఎక్కడ ఫ్రాక్చర్లు అవ్వవు. సో కేవలం హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటేనే అవుతుందన్నమాట. సో ఎట్లా ఏంటి అయిన తర్వాత ఎలా ఉంటుంది, సర్జరీ చేసి ఇప్పుడు 3 నెలలు అవుతుందండి. టైటానియం ప్లేట్ వేసాం జైగోమా ఎముకకి. సో అసలు ఎలా ఉంది అనేది పేషెంట్ మాటల్లోనే చెప్తారు మీకు. ఆ తర్వాత నేను ఆయన సిటీ స్కాను సర్జరీ వీడియో వీలైనంత నెత్తురు లేకుండా చూపిస్తాను. ఓకేనా? యా బాబురావు గారు నమస్తే. కాదండి, ఇప్పుడు ఫస్ట్ అసలు మీకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలినప్పుడు ఎలా ఉంది మీకు? అంటే పరిస్థితి ఏంటి? ఇంకా ఉంటే బీడింగ్ అవుతుందండి. ఇదంతా బాగా అడు చూసేపనా ఇదంతా నొప్పి వచ్చేసింది బాగా. ఇల్లు స్టార్టింగ్ అయితే ఏదో చిన్న దెబ్బ అనిపించింది. ఇదంతా కూడా మెల్లిగా వాపు రావటం, ఈ ముక్కమ్మటి ఇది రావటం. ఆ పడ్డప్పుడైతే అసలుకి పావుగంట దాకా అసలు కళ్ళు కనపడలేదండి. వెళ్ళి ఇలా గుద్దుకున్నాను. అవును, బండి మీద ఆయన డోర్ తీసాడు. ఆ డోర్కి తగలటం హ్యాండ్లు వెళ్ళి ఇట్లా పడిపోయారు, రోడ్డు మీద పడిపోయారు. వెళ్ళి పడిపోవటం, రోడ్డుకి ఇట్లా గుద్దుకున్నానండి. గుద్దుకోవడం వాళ్ళు వచ్చి పక్కన వాళ్ళు వచ్చి లేపారు. అదే ఆ వ్యాన్ వాళ్ళు వచ్చి లేపారు. ఆ లేపినమ్మంటే నాకు అసలు కళ్ళు కనపడలేదండి. ఏంటని వాళ్ళు ఏం పర్లేదులే అంటానే ఉన్నారు. ముక్క ముట్టే ఇక బీడింగ్ కారిపోతుంది. ఇక అందరికి భయం వేసిపోయి లాభం లేదు, ఇది ఏదో పెద్దగానే జరిగిందని చెప్పి ఎమ్మటే వాళ్ళ దగ్గర అంబులెన్స్ ఉంటే ఆ రోడ్డు వాళ్ళ దగ్గర అంబులెన్స్ తీసుకొచ్చారండి. తీసుకెళ్ళి ఇక్కడ నున్న హాస్పిటల్ తీసుకొచ్చారండి. ఆయన కూడా ఏమన్నాడంటే ఇది కొద్ది బాగా చిన్నది కాదు, పెద్ద దెబ్బ తగిలింది, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావటం అక్కడ వాళ్ళు మామూలుగా చూసి ఇంజక్షన్లు అవి చేశారు. తర్వాత ఎక్స్రా రాశారు. ఎక్స్రా తీసిన తర్వాత ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయిందండి లోపల. ఇక్కడ కొంచెం క్రాకులు వచ్చినాయి. ఈ బోన్ ఫ్రాక్చర్కి మాత్రం ఇదంతా ఇబ్బందికరంగా ఉంటుంది, ఆపరేషన్ పడుద్ది అని చెప్పని అన్నారు. సర్లే అని చెప్పని అనుకున్నాను. ఇక అక్కడ మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇదని అంటున్నారు. ఏమో ఆరోగ్యశ్రీలో మళ్ళీ వద్దు లేదు సరి చేస్తారో లేదని చెప్పి మళ్ళీ ప్రైవేటీగా చేయించుకుందామని చెప్పి దగ్గర రావడం జరిగింది. సో ఇదేంటంటే అండి, ఆయన దెబ్బ తగిలిన తర్వాత 10 రోజులకు వచ్చారు మన దగ్గరికి. సో ఆ పాటికి ఈ కన్ను దగ్గర ఇదంతా వాపు ప్లస్ ఇదంతా వాసిపోయి ఉంది. ఇది ఎప్పుడు జరుగుద్ది, జైగోమా ఫ్రాక్చర్ అయిన ప్రతి పేషెంట్కి ఈ కన్ను చుట్టూ కూడా నలుపు వస్తుందండి. ఈ కన్ను చుట్టూ నలుపు వచ్చి కన్ను చాలా వరకు మూసుకుపోయినట్టుగా అయిపోతుంది. కొంతమంది కన్ను కూడా ఎర్రగా అయిపోతుంది. ఇది ఎందుకంటే జైగోమా బోను ఆర్బిటల్ ఫ్లోర్ కలిసి ఉంటాయండి. సో ఎప్పుడైతే ఫ్రాక్చర్ అవుతుందో ఈ ఆర్బిటల్ కంటెంట్స్ మొత్తం కదులుతాయి అన్నమాట. సో ఈ పేషెంట్ మనకి 10 రోజుల తర్వాత వచ్చారండి సర్జరీకి. అంటే ఆయన పడిన 10 రోజుల తర్వాత. సో తిరిగి వచ్చారు. సో అన్ని చోట్ల తిరిగి వచ్చిన తర్వాత మనం చేసి టైటానియం ప్లేట్ వేసాం. జైగోమా ఎముకకి టైటానియం ప్లేట్ వేయటం జరిగిందనమాట. సో ఇది నేను ఎప్పుడు చెప్తుంటా, జైగోమా జిఏలో చేస్తే బెటర్ అని. ఇది లోకల్ ఎనస్థీషియాలో అంటే జనరల్ మత్తు కాకుండా మామూలు మత్తు ఇక్కడ వరకే మత్తు ఇచ్చి చేస్తానండి. సో జనరల్గా జైగోమా కేసు జనరల్ ఎనస్థీషియాలో చేయటం బెటరు. అది కూడా పైన కూడా ఆర్బిటల్ ఫ్లోర్ ఇన్వాల్వ్ అయితే, ఈయన కేసులో అది అంత లేదు. సో అందుకని మనం మామూలు లోకల్ మత్తులో ఇచ్చి చేసాం అన్నమాట. సో చేసిన తర్వాత ఎలా ఉందండి? చేసిన తర్వాత బాగానే ఉంది. మెల్లిగా నొప్పి తగ్గటం, వాపు తగ్గటం అయింది. తర్వాత 10 రోజులకి పూర్తిగా తేడా వచ్చింది. 10 రోజులు నార్మల్గా వచ్చింది. ఓకే, కొంచెం లోపల కొంచెం నొప్పిగా ఉండేది కానీ ఇప్పుడైతే అసలు ఏం లేదండి, బాగుంది. ఇప్పుడైతే ఏం లేదు. నెక్స్ట్ ఎన్నాళ్ళకి సర్జరీ తర్వాత ఎన్నాళ్ళకి మీరు నార్మల్ అయ్యారు? సర్జరీ చేసిన తర్వాత అండి నాకు ఒక 20 రోజుల్లో తేడా బాగానే అనిపించింది. సర్జరీ అయిన తర్వాత ఒక 20 రోజులు కుట్లోపు తీశారు కదా, కుట్లోడు తీసిన తర్వాత 10 రోజుల తర్వాత బాగానే అనిపించింది. నెక్స్ట్ ఈయనకి టైటానియం ప్లేట్ వేయటం జరిగిందండి. టైటానియం ప్లేట్ ఏంటంటే ఒకసారి వేస్తే మళ్ళీ తీయ అవసరం లేదు, జీవితాంతం అది లోపల ఉండొచ్చు. సో
సో ప్లేట్ అది జీవితాంతం మళ్ళీ తీయాల్సిన అవసరం లేదండి. టైటానియంకి ఎముకలోకి ఇమిడిపోయే గుణం ఉంటుంది. అయితే ఇప్పటికీ మీకు స్పర్శలన్నీ వచ్చినాయండి, అన్ని స్పర్శలు వచ్చినాయా? స్పర్శ అంటే స్పర్శలు అంతా ఇట్లా పట్టుకుంటే తెలుస్తుందా? తెలుస్తుంది, బాగానే ఉంది. బాగానే ఉంది, మొత్తం నీట్గా ఉంది, ఎక్కడ ఇది లేదు. ఓకేనా, రైట్. కొంతమందికి ఏంటంటే ఇక్కడ దాకా స్పర్శ పోవటం ఉంటుందండి, అది కూడా చిన్నగా ఒక 6 నెలలకు వస్తుంది. అట్లానే కొంతమందికి పళ్ళన్నీ కదిలిపోతాయండి, వాళ్ళకి ఏంటంటే కొరకటానికి ఇబ్బందిగా ఉంటుంది. అది ఇంచుమించుగా ఇప్పుడు కొంతమందికి రూట్ కెనాల్ చేస్తే సెట్ అవుద్ది, కొంతమందికి ఇంకొక 3-4 నెలలు వదిలేసి అట్లా ఉంటే సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా అండి. సో ఫైనల్గా హెల్మెట్ పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందా మీకు? హెల్మెట్ ఆ రోజే పెట్టుకోలేదండి నేను, ప్రతిసారి పెట్టుకుంటాను. ఆ రోజు ఇక్కడే పాపం దించొద్దామని చెప్పి వెళ్ళాను. నేను బండి తోలుతూనే ఉన్నాను, అనుకోకుండా కారు అతను డోర్ తీయటం, నేను వెళ్ళి ఆ డోర్ గుద్దుకోవడం, పడిపోవడం జరిగింది. సో ఎక్కువ మంది జరిగేది ఏంటంటే అండి, దూరాలు వెళ్ళేటప్పుడు అందరు హెల్మెట్ పెట్టుకుంటారు. దగ్గరికి పాల ప్యాకెట్ అని ఇట్లా పాపం దించడానికి అని చెప్పి దగ్గరికనే హెల్మెట్ పెట్టుకోరు. నేను చూస్తున్నా కదా చాలా యాక్సిడెంట్లు ఇప్పుడు సందు చివరి అవుతున్నాయండి. సో మీరు బండి స్టాండ్ తీసే ముందే హెల్మెట్ పెట్టుకుంటే అసలు ఈ పరిస్థితి రాదు. ఇప్పుడు ఈయనే హెల్మెట్ పెట్టుకుంటే, ఇప్పుడు నేను మీకు సర్జరీ వీడియో కూడా చూపిస్తా, ఈ పెయిన్ అంతా ఆయనకు ఉండేది కాదు. అంటే ఈ సర్జరీ, ఈ ప్లేట్లు, టైటానియం ఇవన్నీ ఏముండవు, ఈ ఖర్చులు గిచ్చులు, సరదాగా లేచి ఇట్లా దులుపుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కేవలం హెల్మెట్ లేకపోవటం వల్లే ఇట్లా జరుగుతుంది. ఓకేనా అండి. ఇప్పుడు పెట్టుకొని వచ్చారా? పెట్టుకొని వచ్చా. సరే మరి, ఓకే అయితే, థ్యాంక్ యూ. సో అదండి ఫ్రాక్చరు, జైగోమా బాగుంది. ఇదే జైగోమాలోకి మనం ఇంప్లాంట్ వేస్తే దాన్ని జైగోమా ఇంప్లాంట్ అంటామండి. ఇదే ఎముకలోకి ఇప్పుడు ఊగుతుంది చూసారు, అది కొన్ని కదులుతుంది, కదిలిస్తుంటే అదే జైగోమా బోన్ అండి, అదే జైగోమా ఎముక ఫ్రాక్చర్ అయిందనమాట. ఓకేనా, అది ఫ్రాక్చర్ లైను. సో ఇది లోకల్ ఎనస్థీషియాలో చేస్తున్నాం అండి, జనరల్ ఎనస్థీషియాలో కాదు. సో ఇది డ్రిల్ తోటి స్క్రూస్ పెడతానికి డ్రిల్ వేస్తున్నాం అండి, ప్లేట్లు స్క్రూల తోటి ఫిక్స్ చేస్తున్నాం దీన్ని. సో ఇది లోకల్ ఎనస్థీషియాలోనే చేసాం అనమాట. ఓకేనా, మొత్తం మత్తు ఇవ్వలేదు పేషెంట్కి, అక్కడ వరకు మత్తు ఇచ్చి చేసా. ఇది కేసు కన్సల్టెంట్గా చేస్తున్నాను నేను, వేరే క్లినిక్లో, ఇది విజయవాడ 1 టౌన్లో క్లినిక్లోకి వచ్చారు పేషెంట్. సో ఆ క్లినిక్లో కన్సల్టేషన్ మీద వెళ్ళాను అనమాట. ఓకేనా, అది ప్లేట్ అండి, టైటానియం ప్లేట్ మీరు చూస్తుంది బ్లూ ప్లేట్. ఆ బ్లూ ప్లేట్ ఇంకెప్పటికీ బాడీలోనే ఉండిపోతుందండి, శరీరంలోనే ఉండిపోతుంది. టైటానియం మళ్ళీ తీయక్కర్లేదండి ప్లేట్ ఒకసారి చేస్తే. అదండి ఫైనల్ రిజల్ట్. ఆ ప్లేట్లు స్క్రూలు పెట్టిన తర్వాత చూసారా మీరు, ఫ్రాక్చర్ లైన్ కనిపిస్తుంది క్లియర్గా, అక్కడ జస్ట్ దగ్గరికి తీసుకొచ్చేసామండి నీట్గా. సో ఇంకా అదే అతుక్కుపోతుంది కొన్నాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ 3 నెలలు అయిందండి అతుక్కున్న తర్వాత వచ్చారు కూడా పేషెంట్ రివ్యూకి, మీరు చూసింది అదే. ఇది కుట్లండి, కుట్లేసిన తర్వాత నీట్గా లాగి కుట్లేసాం. సో ఇదండి సిటీ పేషెంట్ది, మీరు చూడవచ్చు క్లియర్గా జైగోమా దగ్గర ఫ్రాక్చర్ ఉంది, క్లియర్గా ఈ ఏరియాలో ఫ్రాక్చర్ ఉందన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఈ జైగోమా దగ్గర నుంచి ఫ్రాక్చర్ ఉంది. యాంటీరియల్ వాల్ ఆఫ్ సైనస్ కూడా లోపలికి వెళ్ళిపోయింది, ఇదంతా బ్లడ్ ఉందండి, సైనస్ నిండా బ్లడ్ ఉందన్నమాట. ఓకేనా, ఇది హీమోసైనస్ అంటాం దీన్ని, ఇది కామన్ కాంప్లికేషను. చిన్నగా అదే బ్లడ్ రిజాల్వ్ అయిపోద్ది.